ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐ లవ్ దెమ్ దట్ లవ్ మీ, అండ్ దోస్ దట్ సీక్ మీ ఎర్లీ షల్ ఫైండ్ మీ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడట ఆయనను ప్రేమించు వారిని ప్రేమిస్తున్నాడట. దేవుడు ఆయనను జాగ్రత్తగా వెతికే వారికి త్వరగా దొరుకుతాడట. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎందుకంటే దేవుడు కూడా నిన్ను ప్రేమించాలి కదా. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమ లేకుండా మనం ఈ లోకంలో ఏం చేయగలం? ఏమీ సాధించలేము. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు అన్నాడు ప్రభు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు అని ప్రభు అన్నాడు. అవును కదా, మనం తీగ లాంటి వారం, ఆయన ద్రాక్షవల్లి లాంటివాడు. ఆయనతో మనము అంటూ కట్టబడి ఉంటేనే, లేదా ఆ కొమ్మకు, ఆ కాండముకు మనం ఉంటేనే, కొమ్మలుగా తీగలుగా మనం ఉంటేనే అప్పుడు మనం ఫలిస్తాం తప్ప ద్రాక్షవల్లి నుండి దూరం అయిపోతే మనమేమీ సాధించలేము. కాబట్టి ఆ కాండం ఏదైతే ఉందో ఆ కాండాన్ని అంటిపెట్టుకొని ఆ కాండంతో కాండం చెప్పినట్టుగా కాండము ఇచ్చిన సారాన్ని తీసుకొని ఈ కొమ్మలు ఫలించాలి. మనం కూడా ప్రభువుని ప్రేమించాలి. అప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి ద్రాక్షవల్లి ఏ విధంగా కొమ్మలకు నీటిని సరఫరా చేసి శక్తిని ఇచ్చి ఫలించేటట్లుగా చేస్తుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని అలాగున ఫలించేటట్లుగా చేస్తాడు. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నాడు గనుక ఆయనని మనం ప్రేమిద్దాము. ఆయన ప్రేమను మనం పొందుకోవచ్చు. నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన్ని మనం జాగ్రత్తగా వెతకాలండి. ఎక్కడ దొరుకుతాడా అని జాగ్రత్తగా వెతకాలి. అవును, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు. అయితే ఆయనను నువ్వు గుర్తించగలగాలి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఆయనను నువ్వు కనుగొనాలి, గుర్తించగలగాలి. గుర్తించలేకపోతే మరి ఉపయోగం, అర్థం అనేది ఉండదు. కాబట్టి నువ్వు ఆయన్ని గుర్తించాలి. గుర్తించి ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఇక్కడ ఎవరయ్యా మాట్లాడుతోంది అంటే జ్ఞానం మాట్లాడుతోంది. జ్ఞానం అంటే ఎవరు? ప్రభువు కాదా? జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు కాదా? అసలు జ్ఞానమే ప్రభువు, ప్రభువే జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా ప్రభువులో నుండి వచ్చుచున్నది. జ్ఞానమైన, తెలివైన, వివేకమైన, నమ్మకత్వమైన, ప్రేమైన వచ్చేది ప్రభువులో నుండే. కాబట్టి ఇక్కడ ప్రభువే మాట్లాడుతున్నాడు. 1వ వచనం నుండి ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుందాము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కలను, రాజ్య వీధుల మొగలలోను, నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్దను, పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీయు నీతిగలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీయు వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యము కన్నా
ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సయైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు లాభము మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారములను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, జ్ఞానమును ప్రేమించండి. జ్ఞానం మనకు కావాలి. జ్ఞానము దేవుని తర్వాత పుట్టింది. జ్ఞానము దేవుడే ఆయన్ని ప్రధాన శిల్పిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటివాడు దేవుడైతే ఈ భూమి స్థాపింపబడక మునుపు, రవ్వంతయు లేక మునుపు జ్ఞానమున్నది. అయితే జ్ఞానానికి ఇష్టమైనది ఏమిటట? జ్ఞానానికి ఇష్టమైనది సత్యమైన మాటలు పలుకుట జ్ఞానానికి ఇష్టమైనదట. దుష్టత్వము ఆ పెదాలకు అస్సలు నచ్చవట. అంతేకాదు, నీతిగల్ల మాటలు ఆయనకి ఇష్టమట. అవి వివేకికి కనబడతాయట. అవి యథార్థవంతులకు తేటగా కనబడతాయట. దేవుని బిడ్డ, నీతిగా ఉండు, సత్యంగా ఉండు, దుష్టత్వాన్ని అసహించుకో. నీవు జ్ఞానం గలవాడివి అవుతావు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారిని జ్ఞానము గలవారిగా చేయండి. జ్ఞానమును ప్రేమించు వారిగా చేయండి. మా నోట సత్యమైన మాటలే రావాలి, కానీ దుష్టత్వము రాకుండా సహాయం చేయండి. ప్రభువా, కొన్నిసార్లు మా నోట దుష్టత్వపు మాటలు వస్తాయి, కొన్నిసార్లు అసహ్యపు మాటలు వస్తాయి. క్షమించు ప్రభువా. మా మూర్ఖత్వాన్ని మన్నించి జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ఎవరైతే ఇట్టి బలహీన స్థితిలో ఉండి
మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నారో వారిని మీరు క్షమించి మన్నించి జ్ఞానము గల మాటలు, సత్యమైన మాటలు, నీతి గల మాటలే నోట వచ్చునట్లుగా సహాయం చేసి జ్ఞానమును ప్రేమించువారిగా మమ్మల్ని ఉంచమని, మీరు మమ్మల్ని ప్రేమించమని, మీ కాపుదల మా మీద ఉంచమని, క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం మాకు కలిగించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.